నమ్మకత్వం చేత ప్రభా మరి సంవత్సరంలో చివరి నెలలోకి ప్రభా మీరు ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినం ప్రభా మరి కుటుంబాలుగా సంఘముగా ప్రభా నిన్ను ఆరాధించడానికి మేము సిద్ధపడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రతి విధమైన ఆటంకము సమస్త అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. నేను ఆరాధించటకును నీ వాక్యము చేత సరిచేయబట్టుకును ప్రభా నీ బలలో యోగ్యమైన రీతిలో ప్రభా ప్రవేశించటకు మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకుని రండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల వరకు బ్రదర్ జెర్మియా గారు ఉత్తర పత్రికలుగా లీడ్ చేస్తారు. యోహాను సువార్త 1:10 నుంచి 14. మనకు వందనాలండి. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిను గాని లోకము ఆయనను తెలుసుకునలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పద్నాలుగో వాక్యం అందరం కలిసి చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యాన్ని దేవుడు వినికిలో దీవించిన ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరొకసారి నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నా. నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా మీరు మాతో మాట్లాడండి. యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించటకు మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ డిసెంబర్ నెల ప్రారంభించాం గనక ఈ నెలంతట్లో కూడా మరి క్రిస్మస్ గురించినటువంటి ప్రభు యొక్క ఆయన ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, యేసు ప్రభు ఈ లోకంలోకి రావటం వల్ల మన జీవితంలో యేసు ప్రభు యొక్క ఆయన పుట్టుక మన జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకొని వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ నెల రోజుల్లో కూడా మనం ధ్యానం చేసుకుంటాం. కనుక ఉదయకాల సమయంలో యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్కార్నేషన్ అని అంటాం. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, శరీరధారిగా రావటం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఫిలో అనేటువంటి ఫిలాసఫర్ ఆయన ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడైనటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. అందుకనే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో వాక్యం అనేటువంటిది, లేదంటే మనం సింపుల్గా చెప్పాలంటే మాట అనేటువంటిది ఇట్ ఆల్వేస్ కమ్యూనికేట్స్ యువర్ థాట్. ఒక మనిషి యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆలోచన అది బయటికి మాట రూపంలో గనక రాకపోతే ఆ మాట ఏంటో మనకు అర్థం కాదు, ఆలోచన ఏంటో మనకి అర్థం కాదు. అందుకనే శబ్దము లేదంటే మాట అనేటువంటిది ఇట్ ఈస్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ థాట్. మీ హృదయాల్లో మీ మైండ్స్లో ఏదైతే థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ని ఇతరులకు ఏమంటారు కమ్యూనికేట్ చేయటానికి వాడేటువంటి మీడియము శబ్ద తరంగాలు, లేదంటే ద వర్డ్స్ దట్ యు స్పీక్. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో ఉంటే, మీ మైండ్లో ఉంటే అది ఎప్పటికీ కూడా తెలియవు. కాబట్టి మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు
బయటకు మాట ద్వారా అది ఎక్స్ప్రెస్ చేయబడినప్పుడు మాత్రమే ఆ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మరి దేవుడు అనంతుడు, గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్ అంటాం. అంటే ఆయన సృష్టికి అతీతుడుగా ఉన్నటువంటి దేవుడు. సృష్టిలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు కానీ ఆయన సృష్టికి అతీతంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన అనంతుడైనటువంటి దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఒక మానవుని యొక్క ఆలోచనలో అది శబ్దము ద్వారా బయట కమ్యూనికేట్ చేయబడకపోతే మనకు ఎట్లాగా అర్థం కాదో, మరి దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరు తెలుసుకోగలరు? సో దేవునిలో ఉన్నటువంటి థాట్స్ మానవుడు ఎట్లా అర్థం చేసుకుంటాడు? మరి దేవుడు అనంతుడు గనక, మానవుడు పరిమితి కలిగినటువంటి వాడు గనక, అనంతుడైనటువంటి దేవుని మదిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏ మానవుడు కూడా తెలుసుకోలేడు. అందుకనే దేవుని మదిలో ఉన్నటువంటి ఆలోచనలు మానవాళికి తెలియచేట కొరకు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. సో ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈస్ టు కమ్యూనికేట్ గాడ్స్ థాట్స్ ఫర్ హ్యుమానిటీ. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మానవాళికి తెలియచేయటం కొరకు శరీరధారిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే మెటీరియల్ యూనివర్స్కి ట్రాన్సెండెంట్ గాడ్ అంటే అనంతుడైనటువంటి సృష్టికి అతీతంగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనలు మానవునికి తెలియచేయటానికి వాక్యముగా యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి వచ్చాడు. అంటే ఒక రకంగా దేవునికి మనకి మధ్యలో అనుసంధానకర్తగా, ఒక బ్రిడ్జిగా యేసుప్రభువారు ఈ లోకములోకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే యేసుప్రభు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి గొప్ప ఏమంటారు మిరకిల్ ఏంటి అనేటువంటి గనక గమనిస్తే, యేసుప్రభువారు ఆయన దేవుడుగా ఉన్నటువంటి వాడు. మరి దేవుడుగా ఉన్నటువంటి వాడు మానవునిగా అవటం అనేటువంటిది అది రెండిటికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. సో దేవుడు ఎప్పటికీ కూడా మానవుడు కాలేడు, మానవుడు ఎప్పటికీ కూడా దేవుడు కాలేడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకంటే దేవునికి మానవునికి మధ్యలో అనంతమైనటువంటి గ్యాప్ ఉంది కదా. కాబట్టి గాడ్ కెనాట్ బికమ్ మ్యాన్ అండ్ మ్యాన్ కెనాట్ బికమ్ గాడ్, ఈదర్ వే. అయితే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయటానికి యేసుప్రభువారు ఆయన దేవునిగా మానవత్వాన్ని ధరించి ఈ లోకంలోకి వచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మానవత్వాన్ని యాడ్ చేసుకున్నాడు, కానీ దైవత్వాన్ని సబ్ట్రాక్ట్ చేయలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? అలానే యేసుప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన డ్యూయల్ పర్సనాలిటీలో లేడు, స్ప్లిట్ పర్సనాలిటీతో లేడు. మీకు తెలుసా స్ప్లిట్ పర్సనాలిటీ అంటే? అపరిచితుడు. అంటే ఈ క్షణంలో ఒకలాగా ఉంటాడు, ఇంకో క్షణంలో ఇంకొకలాగా ఉంటాడు. అది స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం, డ్యూయల్ పర్సనాలిటీ అంటాం. సైకలాజికల్గా చాలామందికి ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అనేటువంటిది ఉంటుంది. కానీ యేసుప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అటువంటి డ్యూయల్ పర్సనాలిటీతో కానీ స్ప్లిట్ పర్సనాలిటీతో కానీ ఆయన లేడు. అన్ని వేళలా, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి ఘడియ, ప్రతి దినము ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల కాలములో కూడా హీ వాజ్ 100% గాడ్ యాజ్ వెల్ యాజ్ 100% మ్యాన్. అందుకనే ఇన్కార్నేషన్ అనేటువంటిది అది దేవుడు చేసినటువంటి అద్భుతం. అమ్మా, శరీరధారిగా రావటం అంటే అవతారంగా రావటం కాదు. అవతారం వేరు, శరీరధారిగా రావటము వేరు. కాబట్టి ఇది కూడా ఒక ఏమంటారు 10 అవతారాలతో ఒక అవతారాన్ని మీరేం కలపమాకండి. యేసుప్రభువారు అవతారం ఎత్తి లోకంలోకి రాలే. ఆయన శరీరధారిగా ఒక్కసారే వచ్చాడు. ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడా ప్రతి సెకండు, ప్రతి నిమిషము ఆయన 100% గాడ్, 100% మ్యాన్గా ఆయన ఈ లోకంలో జీవించాడు. అందుకనే ఏ క్షణంలో కూడా
ఆయన మానవత్వాన్ని ధరించడం అంత మాత్రం చేత ఆయన దైవత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. ఆయన సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా, సంపూర్ణమైనటువంటి దైవ మానవునిగా ఈ లోకంలోకి రావటం అనేటువంటిది దట్ ఈస్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. అందుకనే ఏ మతంలో కూడా ఇన్కార్నేషన్ అటువంటిది లేదు, కేవలం క్రైస్తవ్యంలోనే ఉంది. ఆయన ఒక్కడే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. శరీరధారిగా వస్తున్నప్పుడు ఆయన దేవుని ఆలోచనలు మనం కమ్యూనికేట్ చేయటానికి ఒక మీడియంగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ప్రతి క్షణము కూడా ఆయన దైవత్వాన్ని వదిలిపెట్టలేదు, ఆయన మానవత్వాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి టైంలో కూడా ఆయన దైవ మానవుడిగా ఈ లోకంలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 10వ వచనం నుండి 14వ వచనంలో యోహాను చాలా స్పష్టంగా ఆయన యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి, యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి రాస్తున్నాడు. యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి రాస్తున్నప్పుడు ఆయన 2 విషయాలు చాలా స్పష్టంగా రాశాడు. ఒకటి, శరీరధారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. రెండోది, మన మధ్య ఆయన నివాసము చేశాడు. అంటే యేసు ప్రభు యొక్క జీవితం అనేటువంటిది అది ఫిక్షనల్ స్టోరీ కాదు, అది పురాణ గాథ కాదు, అది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. అంటే యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు, ఆయన మన మధ్యలో నివాసము చేశాడు అనేటువంటిది యోహాను చాలా స్పష్టంగా రాస్తున్నాడు. రెండో విషయం కనుక గమనిస్తే, జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్. యేసు ప్రభువారు ఆయన దేవునిగా ఉన్నాడు. ఎట్లాగా దేవునిగా ఉన్నాడు అనంటే తన మహిమను కనపరిచాడు. రెండోది, తండ్రి వలన ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మూడోది, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం స్టడీ చేయబోతున్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క దైవత్వంలో, యేసు ప్రభు యొక్క మానవత్వంలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ యోహాను చాలా స్పష్టంగా ఆయన రాయటం జరిగింది. కాబట్టి ఉదయకాల సమయంలో ద సన్ హూ ఈస్ ద లాగాస్ అండ్ ద సన్ హూ ఇన్కార్నేటెడ్ ఇన్ టు ద వరల్డ్ అనేటువంటి సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసి మన జీవితాలకి ఈ సత్యము ఎట్లా అన్వయించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసి ప్రభు బలలో మనం సమీపిద్దాం. రైట్, మొట్టమొదటి విషయం కనుక గమనిస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. శరీరధారిగా యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక ప్రైమరీ అడ్డంకి, ఆటంకం ఏది అనేటువంటిది గనక మనం గమనిస్తే, మానవుడు ఈ లోకంలో జన్మించినప్పుడు మానవుడు పుట్టుకతో ఏం సంపాదించుకున్నాడు? పాపపు నైజాన్ని సంపాదించుకున్నాడు. పాపపు నైజం మానవుల్లోకి ఎప్పుడు ప్రవేశించింది? పుట్టిన తర్వాత తల్లి గర్భంలో పడినప్పుడా? సో తల్లి గర్భంలో పుట్టినప్పుడు పిండము, ఆ పిండముకి పాప స్వభావం ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుందా? తల్లిదండ్రులు వస్తుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? మీరు ఈ లోకంలో మీ పిల్లలకి ఇచ్చేటువంటి ప్రతి ఆస్తి, ఐశ్వర్యం, సంపత్తో పాటు వాళ్ళు పుట్టినప్పుడు మీరు ఇచ్చిన అతి గొప్ప సంపద ఏంటో తెలుసా? పాపము అనేటువంటి స్వభావం. అందుకనే దేవుడు మానవుని కలగజేసిన తర్వాత ప్రతి మానవుని ఆయన మళ్ళా తిరిగి కలగజేయడు. ప్రభు ఏమన్నాడు? ఎవ్రీ బీయింగ్ విల్ బ్రింగ్ ద అదర్ బీయింగ్. అంటే ప్రతి మానవుడు కూడా ఇంకొక మానవుడు పుట్టటంలో వాని యొక్క పాత్ర అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ గర్భములోనే పాపము కలిగి ఉంటాం అనేటువంటిది అది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. సో ఇప్పుడు గమనించండి, మరియమ్మ
దేవుని చేత ఏర్పరచుకోబడింది. అంత మాత్రం చేత మరియమ్మ పర్ఫెక్టా? ఆవిడలో పాపం లేదా? ఆవిడలో పాప స్వభావం లేదా? నా మాట మీకు అర్థమవుతుందా? కారణం ఏంటంటే మరియమ్మ దేవత ఏం కాదు, మరియమ్మ కూడా ఎవరు? సో యేసు ప్రభువారు ఆవిడ పుట్టినంత మాత్రం చేత ఆవిడ పర్ఫెక్ట్ బీయింగ్ అయిపోలే. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఆయన ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఏర్పాటు చేసుకోవాలా. మనలాంటి పాప స్వభావంతో పుట్టినటువంటి ఇన్హరెంట్ సిన్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మరి పాప స్వభావం కలిగినటువంటి మరియ ద్వారా యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరాన్ని ధరించుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? పాప స్వభావం అనేటువంటిది ఆయనకి రావటానికి అవకాశం ఉంది. అందుకే యేసు ప్రభు శరీరధారిగా రావటం అనేటువంటిది ఎందుకు నేను ప్రత్యేకమైంది అన్నానంటే, ఇటువంటి జన్మ ఈ లోకంలో ఎవరికి లేదు. ఎటువంటి జన్మ? శరీరములో ఆయన మనలాగా ఒక శిశువుగా ఆయన జన్మించినప్పటికీ కూడా పాప స్వభావం అనేటువంటిది అంటకుండా ఆయన శరీరధారిగా ఎట్లా జన్మించాడు? అది ప్రశ్న. సో ఈ ప్రక్రియలో ఎవరు పనిచేశారు? దేవుడు పనిచేశాడా? ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి, ఎవరు పనిచేశారు? పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుని లోకంలో పంపించాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన పని చేశాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో తండ్రి అయినటువంటి దేవుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఆయన యేసు ప్రభు అయిపోయాడు. తర్వాత అపోస్తల కార్యాలకు వచ్చేటప్పటికి ఆయన పరిశుద్ధాత్ముడు అయిపోయాడు. కాదమ్మా, నా మాట మీకు అర్థమవుతుందా? ఆది నుండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఉన్నటువంటి దేవుడు. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఇన్కార్నేషన్ శరీరధారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర మనం స్పష్టంగా చూస్తాం. అందుకే మరియమ్మ ఎప్పుడైతే ఇది ఎట్లా సాధ్యం అన్నప్పుడు గాబ్రియేల్ ఏమని చెప్పింది? ఇది నీకు అసాధ్యమే కానీ ఎట్లా జరగబోతా ఉంది? పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవహించబోతా ఉన్నాడు. సో పరిశుద్ధాత్ముడు ఆవిడను ఆవహించినప్పుడు జరిగినటువంటి గొప్ప విశేషం ఏంటంటే, కుమారుడైనటువంటి దేవుడు శరీరధారిగా పాపరహితునిగా ఈ లోకంలో జన్మించడం జరిగింది. నేనంటాను దట్ ఈస్ ఎ యునిక్నెస్ ఆఫ్ ఇన్కార్నేషన్. అందుకనే ఇది అవతారం కాదు, లేదంటే ఇది ఇంకోలాంటి జన్మ కాదు. యేసు ప్రభువారు చాలా ప్రత్యేకంగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే మీరు గమనించారా, ఈరోజు సంఘములో పరిశుద్ధాత్ముని యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి? అందరు సైలెంట్ అయిపోయారు. మనలను పరిశుద్ధపరచటం, శాంక్టిఫికేషన్. అంటే పరిశుద్ధాత్ముడు దేనిలో ఎక్స్పర్ట్? పరిశుద్ధపరచటంలో ఎక్స్పర్ట్. పాపము మన జీవితానికి అంటకుండా పని చేయటంలో ఆయన ఎక్స్పర్ట్. అందుకనే ఈ లోకంలో మనం పాపాన్ని జయించాలంటే, మనము పాపాన్ని అధిగమించి ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా మనం జీవించాలంటే యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క పని మన జీవితాల్లో జరగకుండా మనం పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించలేం. అందుకే పరిశుద్ధాత్ముడు ఆయన చేసేటువంటి పని ఏంటంటే, మనం మారు మనసు పొందినప్పుడు ఆయన పాపము నుండి మనల్ని ప్రత్యేకపరిచి పరిశుద్ధునిగా ఆయన మనల్ని తీర్చి మన జీవితాంతము కూడా ప్రభు కొరకు జీవించేటువంటి క్రమంలో మన జీవితంలో పాపము అంటిన ప్రతిసారి, లేదంటే పాపము అంటకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? హీ గాడ్స్ us ఫ్రమ్ బీయింగ్, ఏమంటారు, ఆ పాప స్వభావాన్ని మనము కలిగి ఉండకుండా మనల్ని పరిశుద్ధపరిచేవాడెవరు? పరిశుద్ధాత్ముడు. అందుకనే ఇప్పుడు చర్చ్ ఏజ్లో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర చాలా విశిష్టమైనది. అందుకే మనం మారు మనసు పొందిన దగ్గర నుండి మనము ప్రభువుని చేరుకునేంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఆయన చేసేటువంటి పని ఏంటంటే
పాపము యొక్క మలినము నుండి మనల్ని పరిశుద్ధపరుస్తా వస్తాడు. అందుకే ఈ దినం మనం ప్రభు బలం సమీపించక ముందు మనం ఏం చేయాలి? మన పాపాన్ని మనం కడుక్కోవాలి. సో మన పాపాన్ని మనం కడుక్కునేటువంటి విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర చాలా కీలకమైంది. అందుకనే యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మరియమ్మను ఆవహించడాన్ని బట్టి మరియమ్మ యొక్క ఒరిజినల్ సిన్ నేచర్ ఏదైతే ఉందో ఆ సిన్ నేచర్ అనేటువంటిది యేసు ప్రభువుకి అంటకుండా పరిశుద్ధాత్ముడు చేసినటువంటి గొప్ప అద్భుతమే ద హోలీ కన్సెప్షన్ ఆర్ ద వర్జిన్ బర్త్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువారు కన్యక గర్భమందు పవిత్రునిగా ఈ లోకములో ఆయన శరీరధారిగా జన్మించినప్పుడు పాప మెరుగని, పాపమంటని, పాప స్వభావము రానటువంటి దైవ మానవుడిగా ఆయన ఈ లోకంలో ఆయన పుట్టడానికి కీలకమైన పాత్ర ఎవరిదంటే పరిశుద్ధాత్మునిది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఎట్లాగొచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చినప్పుడు మనకు సహజంగా ఉన్నటువంటి పాప స్వభావం అనేటువంటిది ఆయనకు అంటకుండా ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు శరీరధారిగా జీవించినప్పటికీ కూడా ఆయనలో పాప స్వభావం లేకుండా ప్రత్యేకమైనటువంటి దైవ మానవునిగా ఆయన ఉండటంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఆయన యొక్క కన్సెప్షన్లో చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం కనుక మనం గమనిస్తే ఆయన మన మధ్య నివాసం చేశాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మానవునిగా ఆయన ఈ లోకంలో జీవించాడు, మన మధ్య ఆయన నివాసం చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎడారిలో జీవించలేదు, ఎక్కడో కొండ మీద ఆయన దేశ సంచారిగా ఆయన బతకలేదు. ఆయన ఎక్కడ బతికాడు? మన మధ్యలో బతికాడు. మనలాగా పెళ్లికి వెళ్ళాడు, మనలాగా ద్రాక్షరసం తీసుకున్నాడా లేదా? ఎందుకంటే జూయిష్ కల్చర్లో అమ్మ ఇది మనకి కాదు, అర్థమవుతున్నా, మనం వైన్ తీసుకోవటానికో మనం ద్రాక్షరసం పుచ్చుకోవటానికో ఇది మనం ఇప్పుడు కొత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సంస్కృతిలో లేదంటే మన కల్చర్లో వైన్ తీసుకోవడం అనేటువంటిది ప్రొహిబిటెడ్. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ యూదుల కల్చర్లో వాళ్ళు ఆల్రెడీ అంటే ద్రాక్షరసం వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మనలాగా వాళ్ళు ఆల్కహాలిక్ వైన్ కాకుండా ఫ్రెష్ వాళ్ళు వైన్ని వాళ్ళు తీసుకుంటారు. బట్ ఎనీయో అది నా సబ్జెక్ట్ కాదు. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన మానవునిగా ఆయన జీవించినప్పుడు మానవునిగా ఆర్డినరీ లైఫ్నే ఆయన బతికాడు. నా మాట మీకు అర్థమవుతున్నా? అందుకే మానవునికి ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను ఎట్లాగొచ్చాడు? బాప్తిస్మిచ్చి యోహాను ఎట్లా పుట్టాడు? రైట్, ఆయన చిన్నప్పటి నుండి వైన్ తాగలే. ఎందుకు? ఆయన నాజీర్ చేయబడినటువంటి వాడు. ఆయన ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకున్నాడు. తర్వాత ఆయన ప్రత్యేకంగా బయట ఎడారిలో జీవించాడు. పోనీ మనుషులు ఆయన అంగీకరించారా? మన మాట చెప్పాలంటే సన్యాసిగా ఆయన బతికాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. పోనీ ఆయన అంగీకరించారా? అంగీకరించలేదు. పోనీ యేసు ప్రభువారు ఎట్లాగొచ్చాడు? మనలాగా వచ్చాడు. ఆయన మనలాగా పెళ్ళిళ్ళు ఎట్టయ్యాడు, మళ్ళీ మనలాగా ఆయన అందరితో సహవాసం. మరి ఈయన అంగీకరించారా? సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను వచ్చినా నువ్వు అంగీకరించావు, యేసు ప్రభు వచ్చినా నువ్వు అంగీకరించావు. రెండు ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ లైఫ్స్. అంటే హ్యూమన్ లైఫ్ కనుక మనం ఆలోచిస్తే శరీరధారిగా బ్రతికినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఒక ఎక్స్ట్రీమ్లో బతికాడు, యేసు ప్రభువారు ఇంకొక ఎక్స్ట్రీమ్లో బతికాడు. అయినప్పటికీ మానవుడు ఆయన్ని అంగీకరించలేదు, ఈయన అంగీకరించలేదు. ఆయన్ని చంపేశారు, ఈయన్ని చంపేశారు. ఇదేం చూపిస్తుందంటే మానవుని యొక్క కఠినత్వాన్ని చూపిస్తూ ఉంది. బట్ ఎనీహో, సో యేసు ప్రభువారు ఆయన మన మధ్యలో నివాసం చేశాడు. అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే ఇంగ్లీష్లో 2 పదాలు వాడబడ్డాయి. హీ పిచ్డ్ హిస్ టెంట్ అమాంగ్ us. ఆయన గుడారాన్ని మన మధ్యలో వేసుకున్నాడు.
లేదంటే హీ టాబర్నకల్ అమాంగ్ us అంటాడు. అంటే ప్రత్యక్ష గుడారముగా తన్ను తాను మన మధ్యలో ఆయన నివాసము చేశాడు. సర్వసాధారణంగా మనము జూయిష్ కల్చర్ కనుక గమనిస్తే వాళ్ళు ఆది నుండి సంచార జాతిగా ఉన్నటువంటి వాళ్ళు, నొమాడిక్ ట్రైబ్స్ అంటాం. అబ్రహాము ఆయన ఈ లోకంలో పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకోలా. ఆయన మనలాగా కాంక్రీట్ బిల్డింగ్లో బతకల. ఆయన ఎక్కడ బతికాడు? గుడారములో బతికాడు. సో గుడారములో బతికేటువంటి వాళ్ళు సర్వసాధారణంగా ఆ రోజుల్లో 3 గుడారాల్లో బతికేటువంటి వాళ్ళు. ఒకటి కాపర్లు గుడారాల్లో బతికేవాళ్ళు, రెండోది యాత్రికులు గుడారాల్లో బతికేటువంటి వాళ్ళు, మూడోది సైనికులు గుడారాల్లో బతికేటువంటి వాళ్ళు. చెప్పండి, ఎంతమంది బతికేవాళ్ళు? కాపర్లు గుడారాల్లో బతికేవాళ్ళు, తర్వాత యాత్రికులు గుడారాల్లో బతికేటువంటి వాళ్ళు, సైనికులు గుడారాల్లో బతికేటువంటి వాళ్ళు. సో యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించాడు? బిల్డింగ్ జీవితాన్ని జీవించాడా? గుడారపు జీవితాన్ని జీవించాడా? ఈరోజు మనకి యేసు ప్రభువారికి అదే తేడా. ఇక్కడేమో యాత్రికులు అని పాట పాడతాం, ఇంటికి వెళ్ళి మనం కాంక్రీట్ బిల్డింగ్లు వేసుకుంటాం. మాట్లాడరే ఏమ్మా? చర్చికి వచ్చినప్పుడు ఏమని పడతారు? యాత్రికులు, పరదేశులు, పరమాజీవము నాకునివ్వ, పరలోకము నా దేశము, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కడ? ఈ పాటలన్నీ పరిశుద్ధమైన పాటలు ఎక్కడ వస్తాయి? చర్చిలో వస్తాయి. ఇంటికి వెళ్ళంగానే ఏమవుతుంది? ఇంటికి వెళ్ళంగానే ఏమవుతుంది? సో మనము ఆలోచనల్లో ఏమో గుడారాల్లో ఉంటాం, కానీ వాస్తవిక జీవితంలో ఒక్కొక్కడు ఒక బిల్డింగ్ వేసుకొని ఉంటాం, స్ట్రాంగ్ బిల్డింగ్. మనందరికీ సొంత ఇల్లు ఉండాలి. నా మాట మీకు అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ దట్ యు నీడ్ టు లివ్. అందుకే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పర్మనెంట్ లైఫ్ గురించి ఆలోచించలే. ఆయన తన జీవితాన్ని టెంపరీగానే తీసుకొచ్చాడు. అందుకే 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది, యేసు ప్రభువారు కనీసం 70 సంవత్సరాలు బతకొచ్చు కదా, బతకూడదా? ఏమా 33.5 సంవత్సరాల్లో యేసు ప్రభువారు ఇంత గొప్ప పరిచర్య చేస్తే ఆయన 70 సంవత్సరాలు బతికితే ఎట్లాగుంటుంది? పోనీ ఇంకా గొప్పగా చెప్పాలంటే యేసు ప్రభువారు పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలే కదమ్మా. 30 సంవత్సరాలు యేసు ప్రభువారు ఎక్కడున్నాడు? ఆయన ఇంట్లోనే ఉన్నాడు. మరి యేసు ప్రభువారు దేవుడై ఉండి 33.5 సంవత్సరాలు ఎందుకు సేవ చేయలేదు? ఎందుకు చేయలే? నా మాట మీకు అర్థమవుతుందా? భక్తి సేవలో లేదమ్మా. భక్తి సేవలో లేదు. డోంట్ థింక్ మినిస్ట్రీ విల్ మేక్ యూ హోలీ అనుకోమాక. పరిచర్య మనల్ని పరిశుద్ధులుగా చేయదు. పరిచర్య మనల్ని గొప్పవాళ్ళుగా చేయదు. నువ్వు ఎంతకాలం పరిచర్య చేసావనేటువంటిది మాట కాదు. నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు ఎంతగా దేవుని చిత్తాన్ని జరిగించావు, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మీటింగులో మాట్లాడావు కాదు, ఎన్ని ఊర్లు నువ్వు సంచారం చేసావు కాదు. ఏమా మనం యేసు ప్రభు అంటే గొప్పవడం కాదు. యేసు ప్రభుని మించి మనమేం కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల్లోనే ఆయన చేసే పనంతా కూడా చేశాడు. కారణం ఏంటంటే ఆయన ఈ లోకంలోకి ఎట్లాగొచ్చాడు? టెంట్లో వచ్చాడు. హీ డిడ్ నాట్ కమ్ ఇన్ ఏ బిల్డింగ్. అందుకే ఆయన పుట్టిన ప్రదేశం కూడా కనీసం హాస్పిటల్ బెడ్ కాదు కదమ్మా. ఆయన ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. ఎవ్రీథింగ్ ఇన్ జీసస్ లైఫ్ వాజ్ టెంపరరీ. యేసు ప్రభువా నువ్వు ఎక్కడ కాపురం ఉంటావు, నీ దగ్గరికి వస్తావంటే ఆయన ఏమన్నాడు? నాగిల్లు ఎక్కడుంది? సో యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పర్మనెంట్ ప్లాన్స్ ఏది చేయలేదమ్మా. ఆయన టెంపరీగానే బతికాడు. కాబట్టి క్రైస్తవులారా, ఈ లోకంలో పర్మనెంట్ ప్లాన్ల కొరకు ప్రయత్నం చేయమాకండి. ఈ జీవితం టెంపరీగా తీసుకోండి, టెంపరీగా బతకండి. అది ప్రభు మనకు చూపించిన మాదిరి. రెండోది యాత్రికులు. సో వేరే ఊర్లకి వెళ్ళేవాళ్ళు ఎవరు కొత్తిళ్ళు కొనుక్కోరు. కారణం ఏంటి? నువ్వు యాత్రికునికి వెళ్తున్నావు కనుక నీ పని ముగించుకోనవసరం. మూడోది సైనికుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన శత్రువు సాతానుగాడు. సాతాన్ని, లోకాన్ని యేసు ప్రభువారు ఆయన శిలువ మరణము చేత తల చెత్త కొట్టేశాడు.
ఆయన హీఈస్ ఎ కెప్టెన్ ఆఫ్ సాల్వేషన్. మానవాళికి రక్షణ తీసుకురావటంలో, శత్రువును జయించే విషయంలో తన పనిని దిగ్విజయముగా ముగించిన వాడు, యుద్ధంలో ఆయన విజయం సాధించినటువంటి వాడు. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చినప్పుడు మన మధ్య హీ డ్వెల్ ఇన్ ద టెంట్. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ట్యాబర్నికల్గా ఒక టెంపరరీ స్ట్రక్చర్లో ఆయన మన మధ్య నివాసము చేశాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జన్మ యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే ఆయన శరీరధారిగా మన మధ్యలో ఆయన నివాసము చేయటం అనేటువంటిది జరిగింది. రెండోది గనక మనం గమనిస్తే యోహాన్ అంటున్నాడు ఆయన మానవుడు మాత్రమే కాదు, ఆయన 100% దేవుడు కూడా. దేవునిగా యేసు ప్రభువారు ఎట్లాగా ఈ లోకంలోకి వచ్చాడు అనేటువంటిది గనక గమనిస్తే ఏమని రాయబడింది? కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే యేసు ప్రభువులో ఏమేమి ఉన్నాయి? కృప ఉంది, సత్యం ఉంది. ఎంత ఉంది? సగం సగం ఉందా, సంపూర్ణంగా ఉందా? సో టోటాలిటీ ఆఫ్ ద గ్రేస్, టోటాలిటీ ఆఫ్ ద ట్రూత్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, మానవుని జీవితంలో మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనము ఒక ఎక్స్ట్రీమ్కే వెళ్తాం. అయితే దేవుని ప్రేమ గురించి, దేవుని కృపను గురించి మాట్లాడతాం, సత్యాన్ని పక్కన పెట్టేస్తాం. లేదంటే సత్యము గురించి మాట్లాడతాం, దేవుని కృపను పక్కన పెట్టేస్తాం. రెండు కూడా డేంజరస్సే. నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మా, దేవుని ప్రేమ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో సత్యము కూడా అంతే ఇంపార్టెంట్. దేవుని ప్రేమ ఏంటి? ఆయన మనల్ని ప్రేమించి తన్ను తాను సిలువ మీద అప్పగించుకున్నాడు అనేటువంటిది ఎంత వాస్తవమో, ఆయనను గనక అంగీకరించపోతే నువ్వు నరకానికి వెళ్తావు అనేటువంటిది కూడా అంతే సత్యం. యు కాంట్ ఇగ్నోర్ బోత్ ఆఫ్ దెమ్. కాబట్టి దేవుని ప్రేమను పట్టుకొని సత్యాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. దేవుని ప్రేమ అనేటువంటిది ఎంత వాస్తవమో సత్యము కూడా అంతే వాస్తవం. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకునేటప్పుడు మీరు కేవలం దేవుని ప్రేమను మాత్రమే హైలైట్ చేయమాకండి, సత్యము కొరకు బతకండి, సత్యముతో జీవించండి. ఈ లోకంలో మీ జీవితాల్లో అబద్ధం ఉండటానికి వీల్లేదు. అబద్ధము తాలూకా ఛాయలు మీ నోట్లోండి రావటానికి లేదు, మీ జీవితంలోండి రావటానికి వీల్లేదు. జాగ్రత్త. బికాస్ గాడ్ ఈజ్ ట్రూత్. ఆయన సత్యము సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు. ఆయన కృపను ఎంతగా ఆయన ఆనర్ చేస్తాడో ఆయన సత్యాన్ని కూడా అంతే ఆనర్ చేస్తాడు. కాబట్టి రెండిటిని కూడా ప్రభువు ఈ లోకంలోకి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు హీ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. అందుకే మ్యాక్స్ లుకాడో చాలా అద్భుతంగా దాన్ని వివరిస్తాడు. ఆయన అంటాడు, గాడ్ లవ్స్ యూ జస్ట్ ద వే యు ఆర్, దట్ ఈస్ గ్రేస్. అంటే దేవుడు నిన్ను ఉన్న పళముగా ఉన్న పాటున ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, అది దేవుని కృప. అయితే హీ లవ్స్ యూ టూ మచ్ టు లెట్ యూ స్టే ద వే యు ఆర్. నువ్వు ఎట్లాగైతే ఈ లోకంలో బతుకుతున్నావో అదే విధానములో నిన్ను వదిలిపెట్టలేనంత ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. అందుకనే ప్రభు యొక్క సత్యం ఏం చేస్తా ఉంది? నీ మార్గాన్ని మారుస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని ప్రేమను అనుభవించినటువంటి నీవు నీ మార్గము కూడా సత్యముతోనే ఉండాలి. కాబట్టి దేవుని నిన్ను ప్రేమిస్తున్నంత మాత్రం చేత ఆయన సత్యాన్ని ఓవర్ రైట్ చేయడు. నేను ఉన్నపాళంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ క్రిస్మస్ దినాల్లో మనకు కావాల్సింది పండగ కాదమ్మా, ఇది సంబరం కాదు, పండగ కాదు.
క్రిస్మస్ పండగ అనుకోమాకండి, సంబరం అనుకోమాకండి. వీఆర్ నాట్ హియర్ ఫర్ సెలబ్రేషన్, వీఆర్ హియర్ ఫర్ సాల్వేషన్. మనం ఇక్కడ ఉంటుంది రక్షణ కొరకు. ఇంకా దేవుడు ఈ క్రిస్మస్ దినాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడంటే సంబరం చేసుకోవడానికి కాదు, పండగ చేసుకోవడానికి కాదు. ఇంకా ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే నీ రక్షణ కొరకు, నీ మార్పు కొరకు దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ ని పండగ చేసుకోమాకండి, సంబరంగా చేసుకోమాకండి. ఇట్ ఈస్ నాట్ ఎ ఫెస్టివల్ టు సెలబ్రేట్. నీ జీవితం మార్చుకోవటానికి దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. అందుకనే ఈ క్రిస్మస్ అనేటువంటిది నీ జీవితంలో సత్యముగా ఎప్పుడు ఉంటుందంటే నీ మార్గాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు. అందుకే దేవుడు ఆయన ప్రేమ గలవాడు గనక నిన్ను ఉన్న పాటున పిలుస్తున్నాడు. ఇప్పుడే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఇప్పుడే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు గనక ఇప్పుడే ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుని ప్రేమ, అది దేవుని కృప. అయితే రెండో విషయం గమనించుకో, ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మళ్ళా రొటీన్గా బతుకుతానంటే కుదరదు. నీ పాత జీవితంలో నువ్వు బతుకుతానంటే కుదరదు. సత్యమై ఉన్న దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు సత్యము కలిగిన జీవిత ప్రమాణాలు కలిగి ఈ లోకంలో జీవించాలి. దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, నీ మార్గాన్ని నువ్వు మార్చుకోవాలి, నీ అలవాట్లను మార్చుకోవాలి, నీ విధానం మార్చుకోవాలి. ఆ మార్చుకోకపోతే సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు అంగీకరించలేవు. అందుకని ఆయన ఈ లోకంలోకి ఎట్లా వచ్చాడు? కృప సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి అమ్మా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇవి రెండు కూడా మనము అనుభవిస్తాం. ఒకటి, దేవుని ప్రేమను మనము అంగీకరించాలి. రెండోది, దేవుని సత్యాన్ని అనుసరించి మనం ఈ లోకంలో బతకాలి. సత్యవంతులుగా మనం ఈ లోకంలో జీవించాలి. యు హ్యావ్ టు ఛాంపియన్ అండ్ బీ లైక్ ద పీపుల్ ఆఫ్ ట్రూత్. అబద్ధపు బతుకులు బతకమాకండి, అబద్ధపు జీవితాలు జీవించమాకండి. దానివల్ల మీరు ఏమంటారు, సంపాదించుకునేది ఏముండదు. అయితే దేవుని కొరకు సత్యమును అనుసరించి బతకండి. కారణం ఏంటంటే దేవుడు ఆయన ప్రేమగలవాడు మాత్రమే కాదు, ఆయన సత్యవంతుడు గనక ఆయన సత్యాన్ని అంగీకరిస్తాడు. అసత్యాన్ని ఆయన అంగీకరించే ప్రసక్తే లేదు. దేర్ఫోర్ యు హ్యావ్ టు చేంజ్ యువర్ వేస్ వెన్ యు కమ్ టు క్రైస్ట్. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకోవాల్సిందే, నీ మార్గాన్ని మార్చుకోవాల్సిందే. రెండోది అంటాడు, దేవుడు ఆయన యేసు ప్రభు వారు దేవుడుగా ఎందుకున్నాడంటే గనక ఆయనాడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. జాగ్రత్తగా గమనించండి, దేవుని మహిమ అనేటువంటిది ఇట్ ఈస్ ద ఇంట్రిన్సిక్ నేచర్ ఆఫ్ గాడ్ అని అంటాం. అంటే ఉదాహరణకి నీళ్లు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? తడుపుతాయి. వాటర్ ఈజ్ వెట్ అంటాం, అవునా? సో వాటర్కి వెట్నెస్ అనేటువంటిది ఏం క్వాలిటీ? అది ఇంట్రిన్సిక్ క్వాలిటీ, అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి నేచర్. సో ఎప్పుడు నువ్వు నీళ్ళ దగ్గరికి వచ్చినా నువ్వు తడుస్తావు. నా మాట మీకు అర్థమవుతుందా? నీళ్ళ దగ్గరికి వచ్చి నేను డ్రైగా ఉంటానంటే కుదరదు. సో నీళ్లు బై డెఫినేషన్ ఏం చేస్తాయి? నిన్ను తడుపుతాయి. కారణం ఏంటి? నీళ్ల స్వభావం ఏంటి? తడిపే స్వభావం. అలానే సూర్యుడి దగ్గరికి వచ్చావు అనుకోమ్మా, సూర్యుడి దగ్గరికి వచ్చి నాకు ఏసీ లాగా ఉండాలంటే కుదరదు. సూర్యుడు బై నేచర్ ఏం చేస్తాడు? వేడిగా ఉంటాడు. సో సూర్యుడు అనగా నీకేం గుర్తుకొస్తుంది? వేడితనం గుర్తుకొస్తుంది. సో ఆబ్వియస్గా ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇక వేరేదేం ఉండదు, వేడే ఉంటుంది. నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వేరేదేం ఉండదు, తడిగానే ఉంటుంది. అలానే దేవుని దగ్గరికి వస్తే ఆయన ఇంట్రిన్సిక్ నేచర్ ఏంటంటే మహిమ. మహిమ లేకుండా దేవుడు ఉండడు. దేవుని స్వభావంలోనే మహిమ అనేటువంటిది ఆయన స్వభావం. అందుకనే యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా ఉంటున్నప్పుడు ఆయన మహిమను కూడా అనేక పర్యాయాలు శిష్యులు చూడగలిగారు. ఆయన జీవితంలో దేవుని మహిమను చూశారు. ఆయన చేసినటువంటి అద్భుతాల్లో దేవుని యొక్క మహిమను చూశారు. ఆయన జీవన శైలిలో దేవుని యొక్క మహిమను చూశారు. కారణం ఏంటంటే యూ కెన్ నెవర్ సెపరేట్
గాడ్స్ గ్లోరీ ఫ్రమ్ హిమ్. దేవుని మహిమను ఆయన నుండి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు సపరేట్ చేయలేవు. కారణం ఏంటంటే మహిమ అనేటువంటిది ఆయన ఇంట్రిన్సిక్ నేచర్. మన పాత నిబంధనలో గనక గమనిస్తే దేవుని మహిమ అనేక పర్యాయాలు ప్రాముఖ్యంగా చాలా కీ మూమెంట్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్ హిస్టరీ, ఇశ్రాయేలీల చరిత్రలో చాలా కీ మూమెంట్స్లో దేవుని మహిమను చూస్తాం. కాసా రెఫరెన్సెస్ మీరు రాసుకోవచ్చు, తర్వాత మీరు చదువుకోండి. కరెక్ట్గా మన్నా దేవుడు అరణ్యంలో కురిపించక ముందు ఇశ్రాయేలీలు దేవుని మహిమను చూడటం జరిగింది. మోషేకి ప్రభువు 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఇవ్వకముందు వాళ్ళు దేవుని మహిమను చూశారు. వాళ్ళు ప్రత్యక్ష గుడారం యొక్క కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క మహిమను చూశారు. సొలొమోను మందిరాన్ని కట్టి దాని దేవుని నామ మహిమార్థమై డెడికేట్ చేసినప్పుడు దేవుని మహిమను వాళ్ళు చూశారు. అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధనలో దేవుడు మానవుని సమీపముగా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూశారు? దేవుని మహిమను చూశారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన మన మధ్య నివాసం చేసినప్పుడు ఆయన మనకి క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నాడా, డిస్టెంట్ ఫ్యూచర్లో ఉన్నాడా? ఆయన ఎట్లా ఉన్నాడు? క్లోజ్గా ఉన్నాడా, డిస్టెంట్గా ఉన్నాడా? సో క్లోజ్గా ఉన్నప్పుడు నువ్వు ఆబ్వియస్గా ఏం చూస్తావు? ఆయన మహిమను చూడక తప్పదు. కారణం ఏంటంటే మన ఓల్డ్ టెస్టమెంట్ అంతట్లో కూడా మనం చూస్తాం, వెన్ ఎవర్ గాడ్ కేమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు హ్యూమన్ బీయింగ్స్ హీ షోడ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను దేవుడు చూపించాడు. అట్లానే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన దేవుడు గనక ఆయన ఇన్కార్నేషన్లో హీ వాజ్ వెరీ మచ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ ఎవ్రీవన్. ఆయన ప్రతి ఒక్కళ్ళతో చాలా సమీపంగా ఆయన నివాసం చేశాడు, ఆయన ప్రయాణం చేశాడు, ఆయన వారితో తిన్నాడు, ఆయన వారితో ఉన్నాడు, అనేకమైన అద్భుతాలు ఆయన చేశాడు గనక ప్రతి క్షణము కూడా వాళ్ళు దేవుని యొక్క మహిమను వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. అందుకే ఇక్కడ యోహాన్ ఏమంటున్నాడు? అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమే. కారణం ఏంటంటే ఈయన దేవుడు కాబట్టి. కాబట్టి యేసు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది మనకు ఎట్లా కనబడుతుందంటే ఆయన మహిమను బట్టి కనపడతా ఉంటది. రెండోది గనక మనం గమనిస్తే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వాట్ ఆర్ ది ఇన్స్టెన్సెస్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేటువంటిది గనక మనం గమనిస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది. మీకు అందరికీ గుర్తుంటే ఇశ్రాయేలీలు వాళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి గొప్ప పని ఏంటి? మొట్టమొదటి గొప్ప పని ఏం చేశారమ్మా? వాళ్ళు దూడం చేసుకొని పూజించారు. నా మాట మీకు అర్థం? మొట్టమొదటి గొప్ప పని ఏంటి? నేను ఎక్కడ గొప్పగా ఉన్నాను అనుకుంటారేమో కదా. మన జీవితంలో మనం చేసే గొప్ప పని అంటే పాపమేనమ్మా. మనం గొప్పవడమేం కాదు, మనం గొప్పవడం అన్నాడు దాని పక్కన ఏముంటుంది? నా మాట మీకు అర్థం. సో ఇశ్రాయేలీలు చేసిన గొప్ప పని ఏంటి? దూడం చేసుకొని ఐగుప్తులోండి మనల్ని రక్షించిన దేవుడు ఇదే అని చెప్పి వాళ్ళు పూజించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని దృష్టిలో ఇశ్రాయేలీలు హైయెస్ట్ పాయింట్లో ఉన్నారా, లోయెస్ట్ పాయింట్లో ఉన్నారా? మాట్లాడరే ఏమ్మా? దూడం చేసుకొని పూజించడం వాళ్ళ జీవితంలో హైయెస్ట్ పాయింటా, లోయెస్ట్ పాయింటా? మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉండటం హైయెస్ట్ పాయింటా, దేవునికి దూరంగా ఉండటం హైయెస్ట్ పాయింటా? చెప్పండి. మన జీవితంలో లోయెస్ట్ పాయింట్ ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గరగా ఉన్నప్పుడు, దూరం అయినప్పుడు. నా మాట మీకు అర్థమవుతుందా? అందుకే ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు ఆదివారం మానేశారు అనుకోండి, మీరు లోయెస్ట్ పాయింట్లోకి వెళ్తున్నారు, జాగ్రత్త. బైబిల్ స్టడీలకు వచ్చేవాళ్ళు బైబిల్ స్టడీ మానేశారు అనుకోండి, మీరు లోయెస్ట్ పాయింట్కి వెళ్తున్నారు, జాగ్రత్త. Whenever you choose to go away from God, you are going to the lowest point in your life. Be careful. ప్రమాదం అక్కడే ఉంది, పాపం అక్కడే ఉంది. ఏ మోషే ఎందుకు పాపం చేయలే? ఎందుకు ఇశ్రాయేలు పాపం చేశారు? మోషే దేవునితో సమీపంగా ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, దేవునికి ప్రాక్సిమిటీలో ఉన్నాడు కనుక మోషే పాపం చేయలేదు. ఇశ్రాయేలీలు వాళ్ళు పాలెంలో ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు కనుకనే వాళ్ళు పాపం చేశారు. బీ కేర్ఫుల్.
మన జీవితాల్లో దేవుని వాక్యం తగ్గుతుందంటే, ప్రార్థన తగ్గుతుందంటే, సహవాసం తగ్గుతుందంటే, బైబిల్ స్టడీస్ తగ్గుతున్నాయంటే, స్త్రీల కోడికలు తగ్గుతున్నాయంటే, ఆన్లైన్ ఫెలోషిప్ తగ్గుతా ఉందంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు ద లోయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. బీ కేర్ఫుల్. ఏమైపోయింది ఆరాటం? ఏమైపోయింది దేవుని మీద ప్రేమ? ఎందుకు మనం దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం? ఎందుకు దేవునితో సమీపంగా రాలేకపోతున్నాం? సో ఇప్పుడు ఆబ్వియస్గా ఇశ్రాయేలీయులు ఏం చేశారమ్మా? పాళెంలో పాపం చేశారు, దూడం చేసుకొని పూజించారు. మోషేకి కోపం వచ్చి, ఏమా 40 దినాలు పైన కూర్చొని దేవుని వాక్యం రాసి, దేవుని వాక్యం ఎంత ఎగ్జైట్మెంట్తో తీసుకొస్తా ఉంటుంటే వీళ్ళు పాపం చేస్తే మండదా? అమ్మా, వారమంతా ప్రిపేర్ అయ్యి ఆదివారం నాడు మీకేమి దేవుని వాక్యం చెప్పాలని ఎంతో ప్రిపేర్ అయ్యి ఆదివారం వచ్చి దేవుని వాక్యం చెప్పిన తర్వాత మీరు సోమవారం కనుక దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తే పాస్టర్ గారికి కోపం రాదా? రాదా? ఏమ్మా, ఇంత కష్టపడేది ఎవరి కోసం? నా కోసమా? ఆదివారం చర్చ అవ్వగానే సోమవారం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? వారమంతా ప్రిపేర్ అవుతానమ్మా. నేను ఎందుకు ప్రిపేర్ అవుతాను? ఐ నో టైమ్ ఈజ్ వాల్యుబుల్. మీరు నా దొరికేది ఈ గంటే, తర్వాత చాలామంది దొరకరు. ఎందుకంటే ఆదివారంతో చాలామంది జంప్ అయిపోతారు. బుధవారాలు వచ్చేది తక్కువ మంది, శుక్రవారాలు వచ్చేది ఇంకా తక్కువ మంది. సో ఇప్పుడు మీరు అందరు నాకు దొరికేది ఎప్పుడు? ఆదివారం. కాబట్టి ఇప్పుడు ఆదివారం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చెప్పాలంటే ఏం చేయాలి ఇప్పుడు? సో ఇంత ఎక్సైట్మెంట్తో, ఇంత ఎంథ్యూసియాజంతో వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు తప్పక ఈ పని చేశానండి అని అంటే ఏమైపోద్ది? మా బల్బులు మాడిపోతాయి. సో మోషే ఏం చేశాడు? పలకలు తీసి ఎరగొట్టేశాడు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, బలమైనటువంటి ప్రార్థన. ఏమన్నాడు? ప్రభువా, నీ మహిమను నేను చూడాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వెన్ యు కమ్ టు ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్, యు నీడ్ టు ఎన్కౌంటర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అప్పుడు కానీ నువ్వు మళ్ళా లేచి నడవవు. ఆత్మీయ జీవితం యొక్క పతనములో ఉన్నటువంటి మానవునికి లేపి నిలబెట్టేది దేవుని మహిమ ఒక్కటే. అందుకనే ఇక్కడ అంటాడు యోహాను, అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తోటి శిష్యులతో అంటున్నాడు. యోహాను యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన అంటున్నాడు, ఏ శిష్యులు ఎంతమంది ఫెయిల్ అయిపోయారమ్మా చెప్పండి? యేసు ప్రభు వారు మరణం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ సక్సీడ్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఒక్కడు సక్సీడ్ అయిన చూపించండి. అమ్మా, వాళ్ళే ఫెయిల్ అయితే ఇంక మన సంగతి ఏంటి? వాళ్ళు ప్రభుకు అంత దగ్గరగా ఉండి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మనం వాళ్ళతో పోల్చుకుంటే ప్రభు దగ్గరలో ఉన్నాం, దూరంగా ఉన్నామా? సో ఇప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుని మహిమను అనుభవించడం అనేటువంటిది నెసెసిటీ అయితే, మన జీవితాల్లో ఇంకా నువ్వు దేవుని మహిమను అనుభవించడం అనేటువంటిది ఇట్స్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. కారణం ఏంటో తెలుసా? దేవుని మహిమ మనకు కావాల్సింది మన ఉన్నతమైన దశలో కాదు, మన పడిపోయిన దశలో. ఆ మాటకొస్తే దేవుడు తన మహిమను మన జీవితాల్లో ఉన్నతమైన దశలో కాదమ్మా, పడిపోయిన పతన స్థితిలో తన మహిమను దేవుడు మన జీవితాల్లో కనుపరిచి ఆయన మనల్ని తిరిగి లేవనెత్తుతాడు. మోషేని లేవనెత్తిన దేవుడు, ఇశ్రాయేలును లేవనెత్తిన దేవుడు తన మహిమ ప్రత్యక్షపరచడం ద్వారా వాళ్ళ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్లో దేవుడు మళ్ళా వాళ్ళని నిలబెట్టాడు. ఆ రకంగా దేవుడు తన మహిమను కనుపరిచాడు. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి, అద్వితీయ కుమారుని ఆ మహిమను, దేవుని మహిమను ఎట్లా చూసాం మనము? ఆయన మహిమను కనుగొంటిమి. దాని అర్థం ఏంటంటే గాడ్స్ గ్లోరీ ఆల్వేస్ యాంకర్స్ ద లైఫ్స్ ఆఫ్ రిబెలియస్ పీపుల్. దేవుని మహిమను ధిక్కరించేటువంటి మానవాళిని బలపరచడానికి దేవుడు తన మహిమను మన జీవితాల్లో ఆయన ప్రత్యక్షపరుస్తాడు. సరే, యేసుప్రభువు శరీరధారిగా వచ్చేసాడమ్మా, ఇంకా వస్తున్నాడా? వచ్చాడా? ఇప్పుడు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు?
యేసు ప్రభు పుట్టాడని కదా. సో ఇప్పుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయిపోయింది, రైట్? సో ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎట్లాగ వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు, ఆయన మహిమతో వచ్చాడు, ఆయన మానవుడిగా వచ్చాడు, ఆయన దేవుడిగా వచ్చాడు, ఆయన సంపూర్ణమైనటువంటి దైవ మానవునిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మధ్య నివాసము చేయటానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు, రైట్? నౌ వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? అమ్మా, ఈ క్రిస్మస్ యేసు ప్రభు కోసం కాదు. ఇప్పుడు మనం సంబరాలు చేస్తున్నాం, ఎవరి కోసం? క్రిస్మస్ సంబరాలు. క్రిస్మస్ సంబరాలు ఎవరి కోసం? ఇప్పుడు హలో, ఎవరి కోసం క్రిస్మస్ సంబరాలు? ఇప్పుడు పండగ యేసు ప్రభు బర్త్డే సెలబ్రేషన్ కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇదేం పుట్టినరోజు ఫంక్షన్ ఏం కాదమ్మా. ఇప్పుడు యేసు ప్రభు ఆడి పుట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పని ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కథ ఎవరికి? క్రిస్మస్ ఎవరి కోసం? క్రిస్మస్ ప్రోగ్రాం ఎవరి కోసం? ముందు మీకోసం, తర్వాత వాళ్ళ కోసం. నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మ, క్రిస్మస్ ప్రోగ్రాం ఇన్వైటీస్ కోసం కాదు. ముందు మీ సంగతి చెప్పండి, తర్వాత ఆ సంగతి చూద్దాం. ముందు మీ జీవితాల్లో ప్రభు ఎట్లాగున్నాడు చెప్పండి. సో ఇప్పుడు క్రిస్మస్ ప్రోగ్రాం ఎవరి కోసం? ఎవరి కోసం? ముందు మన జీవితాలు యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందా? సో యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు గాడ్ ఎక్స్పెక్ట్స్ రెస్పాన్స్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మన ప్రతి ఒక్కరి నుండి కూడా ప్రభువు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన రెస్పాన్స్ని ఆయన కోరుకుంటాడు. క్రిస్మస్లో 3 రకాల రెస్పాన్సెస్ ఉన్నాయి. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎన్ని రకాల రెస్పాన్సెస్ ఉన్నాయి? 3 రకాల రెస్పాన్స్ ఉన్నాయి. ఈ 3 రకాల రెస్పాన్స్లో మనం ఎటువంటి రెస్పాన్స్ కలిగి ఉండాలో మీరే నిర్ణయించుకోండి. నిర్ణయం ఎవరిది? పాస్టర్ గారిది కాదు. నిర్ణయం ఎవరిది? మీదే. ఈ 3 రెస్పాన్స్లో మీరు ఎక్కడున్నారో చూడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ 3 రెస్పాన్స్లో ఏదో ఒక దగ్గర ఉంటారు. ఇంకా 4వ రెస్పాన్స్ ఏమి లేదు. ఎన్ని రెస్పాన్స్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 మొట్టమొదటి వాళ్ళు ఎవరు చెప్పండి? ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. పీపుల్ ఇగ్నోర్డ్ హిమ్. దట్ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్స్. నేను అంటాను, ద సుప్రీం ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ, చరిత్రలో ఒక అద్భుతమైన సత్యము ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి నరావతారిగా వచ్చాడు. ద సుప్రీం ట్రూత్ ఆఫ్ హిస్టరీ, చరిత్రలో అత్యంత సత్యవంతమైనటువంటి సంగతి ఏదైనా ఉందంటే లోకము ఆయన మూలంగా కలిగింది. లోకాన్ని ఆయన కలగజేశాడు, సమస్త మానవాళిని ఆయన కలగజేశాడు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ, సుప్రీం ట్రూత్ ఆఫ్ హిస్టరీ. నేను అంటాను, ద సుప్రీం ట్రాజడీ ఆఫ్ హిస్టరీ ఏంటో తెలుసా? లోకంలో ఉన్న బహు భయంకరమైన విషాదం ఏంటో తెలుసా? అంటాడు, లోకములో ఆయన ఉన్నాడు, లోకము ఆయన మూలంగా కలిగాను, కానీ లోకము ఆయన తెలుసుకోలేదు. అమ్మా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు మందిరంలో ఉన్నావా అని నేను అడగట్లేదు. యేసయ్య నీలో ఉన్నాడా అని అడుగుతున్నాను. నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావా అని నేను అడగట్లేదు. క్రిస్మస్కి కొత్త బట్టలు గుట్టించుకుంటున్నావా అని నేను అడగట్లేదు. యేసయ్య నీలో ఉన్నాడా? నువ్వు ఆయనను గుర్తించావా? నువ్వు ఆయన తెలుసుకున్నావా? జాగ్రత్త గమనించండి. నీ జీవితంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ ట్రాజడీ ఏంటో తెలుసా? వెన్ యు ఇగ్నోర్ క్రైస్ట్. నీ జీవితంలో ఇంతకంటే గొప్ప విచారం ఏం లేదమ్మా. నీ జీవితంలో గొప్ప విచారం, అత్యంత ట్రాజడీ మీ ఇంట్లో చచ్చిపోవటం కాదు, లేదంటే నీ ఉద్యోగం పోగొట్టుకోవడం కాదు,
నీ ఆస్తి పోగొట్టుకోవడం కాదు, నీ జీవితంలో అత్యంత హీనమైన స్థితి ఏదైనా ఉందంటే ఇగ్నోరింగ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. జాగ్రత్త. ఇది మొట్టమొదటి రెస్పాన్స్. రెండోది, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడంట. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. దే రిజెక్టెడ్ హిమ్. రెండో రెస్పాన్స్ ఏంటి? ఆయనను తృణీకరించారు. పిలాతు ఆ యొక్క జనసమూహాలు చూసి, ఏమండి యేసు ప్రభుని ఏం చేయమంటారు? వీళ్ళేమన్నారు? సిలువ వేయండి అన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, అమ్మా యేసు ప్రభుని ఏం చేద్దాం? ఆయనను సిలువ వేస్తావా, లేదంటే ఆయన అంగీకరిస్తావా? నిజమైన క్రిస్మస్ ఇదమ్మా. యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలోకి రావడం క్రిస్మస్ కాదు. ఆయన బర్త్డేని పురస్కరించుకొని నువ్వు సెలబ్రేట్ చేయటం క్రిస్మస్ కాదు. నువ్వు కొత్త బట్టలు వేసుకోవటం క్రిస్మస్ కాదు. ఆ దేవుని కుమారునికి నీకు మధ్య ఎటువంటి సంబంధం ఉంది? ఆయనను నువ్వు తెలుసుకోలేనావా, తెలుసుకోలేదా? ఆయనను నువ్వు అంగీకరిస్తున్నావా, ఆయనను నువ్వు తృణీకరిస్తున్నావా? అయితే క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? 12వ వచనంతో యోహాన్ అంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇప్పుడు చెప్పండి, మన రెస్పాన్స్ నంబర్ 1లో ఉండాలా? 1లో ఉండాలా? 1 ఏంటి? ఆయనను తెలుసుకోలేదు, ఇగ్నోరెంట్. రెండో రెస్పాన్స్ ఏంటి? రిజెక్టెడ్, ఆయనను అంగీకరించలేరు. ఇప్పుడు మూడో రెస్పాన్స్ ఏంటి? తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అమ్మా, ఈ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, when you believe then you receive, when you receive then you become. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఆయనను స్వీకరిస్తావు. ఆయనను స్వీకరించినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. ఇదంతా కూడా ఫెయిత్తో జరిగే ప్రక్రియ. మా యేసు ప్రభువును మనం ఎవడో చూడలేదు. అయినా యేసు ప్రభుని అంగీకరించటం అది విశ్వాసం. అంటే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సో ఇప్పుడు యేసు ప్రభుని ఎట్లా అంగీకరించాలి? విశ్వాసముతో అంగీకరించాలి. సో వెన్ యు బిలీవ్ దెన్ యు రిసీవ్. యేసు ప్రభు గనక ఆయన నిజంగా రక్షకుడు అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మినట్లయితే ఆయనను నువ్వు అంగీకరిస్తావు. ఆయన నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. దేవుని కుమారుడే కాదమ్మా, దేవుని కుమారుని యొక్క అధికారం కూడా దేవుడు నీకు ఇస్తాడు. రేపు పరలోకంలో నువ్వు దేవుని కుమారుడుగా ఉండటమే కాదు, ఎట్లాగా ఉంటావు? అధికారం చెలాయిస్తావు. ఆ మాట మీకు అర్థమవుతుందా? మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారనుకోండి అమ్మా, వాళ్ళు ఎట్లాగా ఉంటారు? భయం భయంగా ఉంటారా? అధికారం చెలాయిస్తారా? వాళ్ళని మీరు కూర్చోబెడుతున్నారా? మిమ్మల్ని వాళ్ళు కూర్చోబెడుతున్నారా? ఇప్పుడు అధికారం ఎంత ఎక్కువైపోయిందంటే ఇప్పుడు చెప్పండి. ఒకసారి మా చెల్లి అందమ్మా, ఈ మాట నేను ఎప్పుడు మర్చిపోను. అంది, అన్న మనంత విచారకరమైన తరం లేదన్నా. ఎందుకంటే అప్పుడు మా అమ్మ నాయన దగ్గర మనమే కూర్చున్నాం, ఇప్పుడు మన పిల్లల ముందు మనమే కూర్చుంటున్నాం. మన పని ఎప్పుడు కూర్చోవడమేనా? చెప్పండి. అంటే మా తరం, నా మాట మీకు అర్థమవుతుందా? అంతకుముందు మా తరంలో అమ్మా అసలు అమ్మా నాయన మాట ధిక్కరించడం మాకు తెలియదు. అసలు మా నాయన ముందు మాట్లాడక భయపడేవాళ్ళం మేము. సో ఆ తరం ఎట్లాంటిది? రే డాడీ వచ్చేదాకా అందరూ ఎక్కడ వాళ్ళు గొప్చుప్, సౌండ్ కూడా వచ్చేది కాదు. కనీసం ఆయన నిద్రపోతుంటేనమ్మా ఆడుకునేవాళ్ళం కూడా కాదు. కారణం ఏంటి? సౌండ్ వస్తే డాడీ లేస్తాడు, బెల్ట్ తీసుకొని వాయిస్తాడు. సో అప్పుడు కూర్చున్నాం. ఇప్పుడు పిల్లల ముందు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా?
జాగ్రత్త, పిల్లల్ని కూర్చోబెట్టండి, మీరు కూర్చోమాకండి. ఇప్పుడు ఎవరు కూర్చోవాలి? పిల్లలు మిమ్మల్ని కూర్చోబెడితే ప్రమాదమే. ఏది కరెక్ట్ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? అధికారం అంటే ఏంటి? ఇప్పుడు కూర్చోవడం కాదు, కూర్చోబెట్టడం. అధికారం దేని అంటారు? కూర్చునేవాళ్ళు అధికారం ఉండదా? కూర్చోబెట్టేవాడికి అధికారం ఉంటుంది. సో ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? దేవుని రాజ్యంలో ఇప్పుడు మనం ఎట్లా ఉంచబోతున్నాడు? అధికారంతో ఉంచబోతున్నాడు. ఈ ప్రివిలేజ్ ఎవరికంటే శరీరధారిగా వచ్చిన ప్రభువుని అంగీకరించిన వారికి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం తలలు వంచండి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతుండగా దయచేసి మన జీవితాలు పరిశీలించుకుందాం. ఒకవేళ ఇంకా మనం యేసు ప్రభుని అంగీకరించకుండా యేసు ప్రభుని తృణీకరిస్తూ ఈ లోకంలో మనం జీవిస్తున్నట్లయితే మొదటగా ప్రభు ఆహ్వానం పలుకుతున్నాడు. ఆయన శరీరధారిగా వచ్చింది మన కోసమే. మనల్ని దేవుని పిల్లలుగా చేయటానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చాడు. ఆయన 100% దేవునిగా ఉన్నాడు, 100% మానవునిగా ఉన్నాడు. ఇటువంటి దైవ మానవుడు చరిత్రలో ఎవ్వరూ లేరు, యేసు ప్రభు ఒక్కడే. ఆ యేసయ్య నీ కోసం నా కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మన మధ్యలో ఆయన నివాసం చేశాడు. ఆయన మన కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. ఆయన సత్యాన్ని నువ్వు అంగీకరిస్తావా? ఒకవేళ రిజెక్ట్ చేస్తే అంతకంటే ట్రాజడీ లేదమ్మా. కాబట్టి క్రిస్మస్ దినాల్లో ప్రభుని రిజెక్ట్ చేయమాకండి. యేసు ప్రభుని మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. ఆయనను అంగీకరించండి. దేవుని పిల్లలుగా ఆయన తన అధికారాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. స్వీకరించండి. ఒకవేళ మనం ఆల్రెడీ ప్రభుని అంగీకరించిన వాళ్ళమైతే ఈరోజు ప్రభు బలం సమీపిస్తుండగా మన జీవితాలు పరిశీలించుకుందాం. ఆయన కృపను సత్యాన్ని మనం ఆధారం చేసుకుంటున్నామా? జాగ్రత్త. ఒట్టి కృపవైపు వెళ్ళిపోమాకండి, సత్యాన్ని తృణీకరిస్తావు. ఒట్టి సత్యాన్ని పట్టుకోమాకండి, కృపను తృణీకరిస్తావు. రెండింటిని తీసుకొని మన జీవితాల్లో సత్యం అనుసరించి ప్రభు కొరకు జీవించేటువంటి క్రమంలో ప్రభుని స్తుతిస్తూ ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మరణించాడు. తన పిల్లలు అగవటానికి అధికారం అనుగ్రహించాడు గనక సంతోషముతో ప్రభుని స్తుతిస్తూ మన జీవితాలు సరిచేసుకుంటూ ప్రభు బలను సమీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభు బలను సమీపిద్దాం. మన పాపపు జీవితాన్ని ప్రభు దగ్గర మరొకసారి ఒప్పుకుందాం. ఆయన రక్తంలో కడుగొట్టుపట్టడం ద్వారా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధినిగా మనం తీర్చిదిద్దాడు గనక పరిశుద్ధమైన జీవితం ప్రభు కొరకు జీవించడానికి మనం దేవునికి సమర్పించుకుంటూ ప్రభు బలలో చేయవేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తా ఉంటున్నాను. అద్వితీయ సత్యకుమారుని మహిమ వలె ఆయన మహిమను మేము కొంగుంటివి. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మా మధ్య నివసించాడు. ప్రభా, మీరిచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు. శరీరధారిగా ఈ లోకంలోకి కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య నివాసము చేటుకు అద్వితీయ సత్యకుమారుని మహిమలే ఆయన మహిమను కనుగొంటకు దేవా, మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. నీ మార్గమును సత్యమును తెలియచేసి ప్రభా, మా పాప విమోచన కొరకు నీ కుమారుడి లోకములో ఆయన శిలువ మీద మరణించడం ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి దేవా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ నీ బలను సమీపించటకు దేవా మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారు నీ మహిమను ఆశ్రయిస్తూ నీవిచ్చిన అధికారంతో ఈ లోకంలో జీవించటకు దేవా మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని నేను నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
పరలోకొందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చే భూమి నెరవేరుగాక. మా దినాహార నేడు మాకు దయచేయండి, మా నష్టం ప్రకారం క్షమించండి, మమ్మ శోధలో దక్క దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమార్తె యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక.